జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఈ మధ్య కుటుంబ సమేతంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు సమీపంలో ఉన్న ఉడిపి అనే పుణ్యక్షేత్రాన్ని మేము దర్శించుకున్నాం. చాలా పవిత్రమైన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఉడిపి. ఉడిపిలో ఉన్న ఆ శ్రీకృష్ణ విగ్రహం అక్కడికి ఎలా వచ్చింది అనే దానికి స్థల పురాణం మనకి సహాయం చేస్తోంది. దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మనే ఒక కోరిక కోరిందట. శ్రీకృష్ణ పరమాత్మ తను పుట్టినప్పటి నుంచి కూడా నంద యశోదల దగ్గర పెరిగారు. ఆయన పెరిగి కొంచెం పెద్దవాడైన తర్వాత వచ్చి కంసుడిని వధించి ఆ తర్వాత వసుదేవుణ్ణి దేవకీదేవిని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చారు. దేవకీదేవి ఎప్పుడు కూడా ఒక బాధ ఉండేదిట, చిన్న వయస్సులో కృష్ణ పరమాత్మను చూసుకోలేకపోయాను నేను అని. ఒకసారి కృష్ణ పరమాత్మ అడిగారట, అమ్మ నీకున్న బాధ ఏంటి అంటే, నాన్న నీ బాల్య క్రీడలు ఏవి కూడా నేను చూడలేదు, అవి చూసే అదృష్టం నాకు లేకపోయింది అని నేను బాధపడుతున్నాను అని. వెంటనే పరమాత్మ కదా తల్లి కోరిక తీర్చడానికి చిన్నపిల్లాడు అయిపోయారట. చిన్నపిల్లాడు అయిపోయి తను చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎలా అల్లరి చేశారో, ఎలా వెన్న తిన్నారో, ఎలా వెన్న అంతా ఒంటికి రాసుకున్నారో, కవ్వంతో ఎలా ఆడుకున్నారో ఇవన్నీ కూడా దేవకీదేవికి చూపించారట. దేవకీదేవితో పాటు అప్పటికే శ్రీకృష్ణ పరమాత్మకు వివాహాలైనవి. ఈ రుక్మిణీదేవి కూడా ఈ బాల్య క్రీడలన్నీ కూడా చూసిందిట. చూసిన తర్వాత రుక్మిణీదేవికి చాలా ఆనందం వేసింది. వెంటనే విశ్వకర్మని, దేవతల యొక్క మయుడు అని చెప్తారు, ఆ విశ్వకర్మని పిలిచి ఈ బాలకృష్ణుడు బలరాముడు చిన్న వయసులో ఎలా ఉన్నారో అలాంటి విగ్రహాలను నాకు తీసుకొచ్చి ఇవ్వండి, వాటిని నేను వాటిని పూజ చేసుకుంటాను అని చెప్పిందట రుక్మిణీదేవి. చెప్తే విశ్వకర్మ సాలగ్రామ శిల నుండి బాలకృష్ణుడు బలరాముడు చిన్న వయస్సులో ఉన్న ఆ రూపాలని, కవ్వం పట్టుకున్న బాలకృష్ణుడు ఒక చేత్తో ఆ కవ్వపు తాడుని, ఇంకో చేత్తో కవ్వం పట్టుకున్న బాలకృష్ణుడిని, అలాగే బలరాముడిని, ఆ విగ్రహాలని చెక్కి రుక్మిణీదేవికి ఇచ్చారట. రుక్మిణీదేవి తన మందిరంలో పెట్టుకుని వాటిని పూజ చేసుకునేది ఆవిడ. అయితే కృష్ణ నిర్యాణ అనంతరం మొత్తం ద్వారక మొత్తం అంతా కూడా మునిగిపోయింది సముద్రంలో. అలా మునిగిపోయినప్పుడు ఈ విగ్రహాలు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అయితే ఏమైనా ఈ విగ్రహాలు అనేది తర్వాత కాలంలో తెలియలేదు. కొంతకాలం అయిన తర్వాత 13వ శతాబ్దిలో ఈ ఉడిపి ప్రాంతంలో మధ్వాచార్యులు గారు, ఆయన అనేక కృష్ణ స్తోత్రాలు రాశారు. సముద్ర తీరంలో స్నానం చేసి ఆయన కూర్చుని ధ్యానంలో ఉన్నట్ట. అలా ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఒక నావ ఒక ఓడ, పెద్ద ఓడ కొట్టుకుని వెళ్ళిపోతుంది. పెద్ద తుఫానులో చిక్కుకుంది. ఆ ఓడ ఏంటంటే ద్వారక నుంచి అనేకమైన వస్తువులను తీసుకుని దక్షిణాపథానికి వెళ్తున్న ఓడ. ఈ ఓడ ఉడిపి దగ్గరికి వచ్చేసరికి తుఫాన్లో చిక్కుకునేసరికి అందరూ కూడా ఇంకా ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నారు. అందులో ఉన్న ఒక గొప్ప భక్తుడు ఆయన తీరం నుంచి మమ్మల్ని ఎవరినైనా రక్షిస్తారా అని ఆయన ధ్యానం చేయడం మొదలెట్టారట. తీరం నుంచి మమ్మల్ని రక్షించండి ఎవరినైనా, మేము ఇక్కడ సముద్రంలో కొట్టుకుపోతున్నాము, సముద్రంలో మునిగిపోతోంది నౌక అని అంటే మధ్వాచార్యులు గారు అక్కడ ఒడ్డున ధ్యానంలో ఉన్నారు. ఆయన చూసి ఈ వాయువులో కొట్టుకుపోతున్న ఆ నౌకని చూసి తన ఉత్తరీయాన్ని తీసి ఒక్కసారి ఇలా విసిరి నౌక వైపు విసిరి ఉత్తరీయాన్ని మళ్ళీ వెనక్కి లాక్కున్నారు. ఎప్పుడైతే ఆయన నా ఉత్తరీయాన్ని విసిరి వెనక్కి లాగారో ఈ ఉత్తరీయంతో పాటుగా గాలి అంతా, తుఫాన్ అంతా కూడా చల్లబడి నౌక ఇలా ఒడ్డుకి ఎవరో తీసుకొచ్చినట్టుగా ఒడ్డుకి చేరింది. అందరికీ అర్థమైంది ఒక మహానుభావుడు ఎవరో తీరం నుంచి నౌకని రక్షించారని. వెంటనే ఆ నౌక సారంగా ఉంటారు కదా అధిపతులందరూ కూడా వెంటనే వచ్చేసి మధ్వాచార్యుల కాళ్ళ మీద పడి మీకు ఏం కావాలంటే అది మేము ఇస్తాం, ఎందుకంటే ఇన్ని ప్రాణాలను మీరు రక్షించారు, నౌకలో చాలా రత్నాలు వజ్రాలు కూడా ఉన్నాయి, మీరు ఏది అడిగితే అది ఇస్తాము అని అంటే మధ్వాచార్యులు నవ్వి, మీ నౌకలో 2 గోపీ చందనం మట్టి బెడ్డలు ఉన్నాయి, ఈ మట్టి ముద్దలను నాకు ఇవ్వండి అన్నట్టు. గోపీ చందనం అంటే ఒక మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దను ఎందుకు పెట్టుకుంటారంటే నౌకలో ఏదైనా వస్తువులు వేసినప్పుడు ఒకవైపు బరువు ఎక్కువైపోతే అటు కిందికి వెళ్తుంది,
అప్పుడు రెండో వైపు కాస్త మట్టి ముద్దను పడేస్తే ఇది సమానంగా ఉంటుంది. అలా బరువుని సమతూకంలో ఉంచడానికి వాడే మట్టి ముద్దలు. అంటే అదేంటి, ఎన్నో విలువైన ఉన్న వస్తువులు ఉండగా మీరు మట్టి ముద్దలు అడుగుతారంటే నాకు ఆ మట్టి ముద్దలే కావాలి అన్నట్ట 2 మట్టి ముద్దలు ఆయన తీసుకున్నారు. తీసుకుని ఆయన చేతిలోకి ఒక మట్టి ముద్ద రాగానే ఆ మట్టి అంతా కూడా తొలగిపోయి వర్షం పడిందిట. బలరాముడి విగ్రహం బయటపడింది. ఆ బలరాముడి విగ్రహాన్ని ఆయన అక్కడే ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించి ఈ 2వ మట్టి ముద్దను తీసుకెళ్లి ఉడిపి దగ్గర ఉన్న సరస్సులో కడిగేసరికి అందులోంచి రుక్మిణీదేవి పూజ చేసుకున్న కృష్ణ విగ్రహం బయటకు వచ్చింది. బాలకృష్ణ విగ్రహం, ఒక చేత్తో కవ్వం పట్టుకుని ఇంకో చేత్తో తాడు పట్టుకున్న విగ్రహం. ఆ విగ్రహాన్ని ఆయన ఉడిపిలో ప్రతిష్ఠించి పెద్ద దేవాలయాన్ని నిర్మింపజేశారు. 13వ శతాబ్దిలో ఇది జరిగింది. అయితే ఇక్కడ 8 మఠాలను ఏర్పాటు చేశారు. ఈ 8 మఠాల వాళ్ళు ఈ ఉడిపి దేవాలయ సంరక్షణని చూసుకుంటారు. ఒకానొక సమయంలో 16వ శతాబ్దిలో కనకదాసు అనే ఆయన నాయక వర్గానికి చెందినవాడు. ఆయన దాసు అంటే శ్రీహరి భక్తుడయ్యి అనేకమైన స్తోత్రాలు రాశారు ఆయన. ఆ కనకదాసు ఉడిపిలో ఉన్న కృష్ణ దర్శనం చేసుకోవడానికి దేవాలయానికి వచ్చేసరికి కనకదాసు దేవాలయానికి వచ్చేసరికి దేవాలయం సమయం అయిపోయింది. పైగా ఆ రోజుల్లో ఉన్న ఆంక్షల్ని బట్టి కనకదాసుని దేవాలయం లోపలికి అనుమతించకపోతే కనకదాసు తన మనస్ఫూర్తిగా ఆయన స్తోత్రం చేశారట కృష్ణ పరమాత్మని. చేస్తే తూర్పు వైపుకి అన్ని తాళాలు వేసేసి ఉన్నాయి. తూర్పు వైపుకి ఉన్న కృష్ణ విగ్రహం కనకదాసుకు దర్శనం ఇవ్వడానికి పడమర వైపుకి తిరిగిపోయింది. పడమర వైపు ఉన్న గోడ కాస్త పగిలిపోయి కనకదాసుకు సరాసరి కృష్ణ పరమాత్మ దర్శనమైంది. అది చూసి అప్పటి నుంచి ఈ మఠ పెద్దలు ఈ దేవాలయాల్లో ప్రవేశించడం మీద ఉన్న ఆంక్షలన్నీ తీసివేశారు. అన్నిటికంటే కావాల్సిన అర్హత భక్తి మాత్రమే. కనకదాసుకి దర్శనం ఇచ్చిన ఇప్పటికీ కూడా కనకదాస కిండి అని అక్కడ ఉంటుంది. ఎక్కడైతే గోడ పగిలిపోయి దర్శనం ఇచ్చాడో అక్కడ ఒక 9 రంధ్రాలు ఉన్న కిటికీని ఏర్పాటు చేశారు. 9 రంధ్రాలు అంటే నవగ్రహ కిండి అంటారు. ఆ కిటికీ ద్వారా మాత్రమే, అంతకు ముందు స్వయంగా సరాసరి దర్శనం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం అందరం కూడా ఆ కిటికీ ద్వారా మాత్రమే దర్శనం చేసుకుంటాం. ఉడిపి అద్భుతమైన, చాలా మామూలుగా మనకి దక్షిణాపథంలో ఎలా అయితే వైష్ణవ ఆలయాలలో చాలా సేవలు జరుగుతాయో అన్ని సేవలు ఉడిపి దేవాలయంలో జరుగుతాయి. అద్భుతంగా దేవాలయంలో నిరంతరం నిత్యాన్నదానం కూడా జరుగుతోంది. శ్రీకృష్ణ ప్రసాదం కూడా ఇస్తున్నారు. గోశాల ఉంది. చాలా అద్భుతమైన, నిజానికి ఉడిపిలో ఆ దేవాలయ దర్శనమే కూడా చాలా పుణ్యం అని అనిపించింది. ఈసారి దేవాలయంలో ఒక చిన్న కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే దేవాలయానికి ముందర గీతా భవనం ఉంది. ఆ గీతా భవనంలో నిరంతరం పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా భగవద్గీత పారాయణ చేస్తున్నారు. అంతేకాకుండా 1,000,000 మంది చేత సంపూర్ణ భగవద్గీతని రాయించడం అనే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ఏడాది లోపల 1,000,000 మంది భగవద్గీత రాయాలి అని. అలా రాయడంలో ఉడిపి పుత్తిగే మఠాధీశులు ఇది 4వసారి చేస్తున్నారట. 1,000,000 మంది చేత 1,000,000 గీతా లేఖన యజ్ఞం అని గీతా మందిరం ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు. అక్కడ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ పుస్తకం, ఇందులో భగవద్గీత ఉంది, భగవద్గీత అంతా ఉంది. భగవద్గీతతో మాత్రమే కాకుండా భగవద్గీత రాయడానికి వీలుగా ఉన్న ఈ పుస్తకాన్ని కూడా ఇస్తున్నారు. దీంట్లో ఆ స్వర్ణరథం ఉడిపి దేవాలయంలో ఉన్న స్వర్ణరథం ముఖ చిత్రం ఉంది. ఇది 1,000,000 గీతా లేఖన యజ్ఞం అని. ఇందులో అడ్డంగా గీతలు ఉన్నాయి. ఒక్కొక్క గీతలో ఒక్కొక్క లైన్ చొప్పున భగవద్గీతను రాసుకోవచ్చు. భగవద్గీతను ఎందుకు రాయాలి? భగవద్గీతను చదవడము, భగవద్గీతను రాయడం అనేది మన ఆధ్యాత్మిక మార్గంలో ఒక సాధన. ఒక ఏడాదిలో భగవద్గీతను రాయొచ్చు అంటే 700 శ్లోకాలు ఉన్నాయి. 701 శ్లోకాలు కనుక మనం తీసుకుంటే మొత్తం పుష్పికలతో కలిపి మనకి రోజుకు 3 శ్లోకాలు రాసినా సరే సరిపోతుంది.
రోజుకు ఒక శ్లోకం రాస్తే 700 రోజులు అవుతుంది. 2 శ్లోకాలు రాస్తే 350 రోజులు అవుతుంది. రోజుకు 3 శ్లోకాలు చొప్పున రాసుకున్న అదొక సాధన లాగా చేస్తే కోటి గీతా లేఖన యజ్ఞంలో మనం కూడా భాగస్వాములం అయినట్టుంటుంది. ఇక్కడ ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎవరైనా సరే రాద్దాం అనుకుంటే ఆ ఫోన్కి కనుక మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వివరాలన్నీ కూడా చెప్తారు. ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే, ఎందుకంటే రాయడం అని అంటే ఎప్పుడైతే గీతను మనం రాస్తున్నామో ప్రతి శ్లోకాన్ని అర్థం తెలుసుకుంటామో ఆ అర్థం మనస్సుకు ఎక్కుతుంది. మన ఆధ్యాత్మిక ఉన్నతిలో అదొక మార్గం అవుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక చిన్న పిల్లాడు వచ్చాట. తల్లి తీసుకొచ్చి ఆ తల్లి ఏమందంటే, వీడు చాలా ఎక్కువ తీపి పదార్థాలు తినేస్తున్నాడండి అని అంటే, రామకృష్ణ పరమహంస అమ్మ రేపు తీసుకురా అని చెప్పారట. మీరు చెప్పవద్దని చెప్పండి అని అంటే, మర్నాడు మళ్ళీ ఆవిడ తీసుకొచ్చింది. అమ్మ రేపు తీసుకురా అన్నట్టు అని అంటే, మర్నాడు 3వ రోజు తీసుకొస్తే రామకృష్ణ పరమహంస అన్నట్ట, ఒరే తీపి పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇక నుంచి నువ్వు తీపి పదార్థాలు తినకు అన్నట్టు. అంటే ఈ మాట చెప్పడానికి ఎందుకు 3 సార్లు రమ్మన్నారు అంటే, అమ్మ నేను కూడా తీపి పదార్థాలు చాలా ఎక్కువ తింటాను, నేను చేసిన తర్వాత నేను తీపి పదార్థాలు మానేశాక కదా నేను చెప్పాలి అని. అలాగా నేను చేయగలిగితే కదా మిగిలిన వాళ్ళకి చెప్పాలి అని నేను ఆ పరమాత్మ దయ వల్ల నేను కూడా భగవద్గీత అంతా కూడా రాశాను. నాకు 7 రోజులు పట్టింది. 7 రోజుల్లో భగవద్గీత రాశాను. కానీ ఏడాది లోపల ఎప్పుడైనా రాయొచ్చు. అందరూ భగవద్గీత ఈ కోటి గీతాలేఖన యజ్ఞంలో పాలు పంచుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము. అందుకోసం నేను మీకందరికీ కూడా ఒక విజ్ఞప్తిలాగా చెప్తున్నాను. కోటి గీతాలేఖన యజ్ఞంలో ఒకవేళ ఉడిపి కోసం కాకపోయినా మీరు ఒక గీతలు ఉన్న ఒక పుస్తకం తీసుకుని భగవద్గీతని రాయడం మొదలు పెట్టండి. మీరు రాస్తే మీ కుటుంబం అందరూ కూడా రాస్తారు. మనవలకి ముని మనవలకి కూడా మా అమ్మమ్మ వాళ్ళు భగవద్గీత రాశారు అనేది తెలుస్తుంది. అలాగే కుటుంబం మీద ఆ పరమాత్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జై భారత మాత, జై హింద్.